మొత్తం మీద అసలు టీఏటీపీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక టీఏటీపీ అనేది ఒక వైట్ కలర్ పౌడర్. టీఏటీపీ ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్, అంటే ఇటు పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అలాగే అసిటోన్ని మిక్స్ చేసి తయారు చేస్తారు. ఒక వైట్ కలర్ పౌడర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ వైట్ కలర్ పౌడర్ లాగా ఫామ్ అయిన దాన్ని వీళ్ళు మోస్ట్లీ ఈ ఐఈడీస్ అంటే ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే యూస్ చేస్తారో, బాంబ్స్ తయారు చేయడానికి ఏదైతే యూస్ చేస్తారో దాంట్లో ఈ టీఏటీపీని యూస్ చేస్తారు. ఇటు ఫ్రాన్స్, బెల్జియం అలాగే బ్రసెల్స్ ఇలాంటి కంట్రీస్లో, ప్యారిస్లో 2015లో కూడా ఇదే యూస్ చేసి అక్కడ కూడా అటాక్ చేస్తారు. సో మొత్తానికి దీన్ని సోర్స్ చేసుకోవడానికి వీళ్ళు మరి ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేశారా, ఇంకెక్కడి నుంచన్నా దీన్ని సోర్స్ చేసుకున్నారా అన్న కోణంలో అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈవెన్ మనం రెడ్ ఫోర్ట్కి సంబంధించిన ఆ ఎక్స్ప్లోషన్కి సంబంధించిన విజువల్స్ మనం చూసినప్పుడు ఉమర్ నబీ రన్నింగ్ కార్లో ఉన్నప్పుడే ఆ బ్లాస్ట్ జరిగింది. సో ఆ బ్లాస్ట్ డెటోనేట్ చేయడానికి వేరే ఎక్స్టర్నల్ డెటోనేటర్స్ ఏమీ అవసరం లేదు. కొంత హీట్ ప్రొడ్యూస్ అయినా కానీ, కొంత వేడి ప్రొడ్యూస్ అయినా, ఘర్షణ అంటే కొంత ఫ్రిక్షన్ అంటే వాళ్ళు క్యారీ చేస్తున్న బాక్స్లో కావచ్చు, ఇప్పుడు 10 నుంచి 20 కిలోలు కావచ్చు, మొత్తానికైతే అది కార్లో కొంత అటు ఇటు జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆ కార్లో హీట్ ఎక్కువ ఉన్నా కానీ దానికదే అంటుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో కూడా ఉమర్ నబీ మరి ప్లాన్ చేసి అక్కడ అటాక్ జరిగిందా, లేకపోతే అది హీట్ వల్ల కానీ, లేకపోతే ఫ్రిక్షన్ వల్ల, లేకపోతే ఘర్షణ ఫ్రిక్షన్ వల్ల కానీ ఏమన్నా జరిగిందా అన్న ఉద్దేశం ప్రస్తుతానికైతే అన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీఏటీపీకి మరి దానికి సంబంధించి ఇంకా టీఏటీపీ ఏమైనా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేశారా, వేరే కార్స్లో కానీ లేకపోతే వేరే ప్లేసెస్లో ఇక్కడ డంప్స్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దీనిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక టీఏటీపీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ ఎక్స్ప్లోజివ్ ఇన్ఫేమస్లీ నోన్ యాజ్ మదర్ ఆఫ్ సతాన్. సో సైతాన్తో పోలుస్తున్నారు, సైతాన్కి ఒక తల్లిలాగా పోలుస్తున్నారు. అంటే అంత డిస్ట్రక్షన్ని, అంత వినాశనాన్ని ఇది చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ క్యాన్ ఎక్స్ప్లోడ్ సింప్లీ due to heat without any detonator. Officials said with forensic experts now trying to confirm if it was indeed TATP behind the deadly blast. సో ఇనిషియల్గా అయితే కార్లో అమోనియం నైట్రేట్ ఉంది, అందుకే I-20 కార్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే November 10th ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ I-20 కార్లో అమోనియం నైట్రేట్ ఉండడం వల్ల బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకున్నారు ఇనిషియల్గా. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే TATP ఉండే అవకాశం ఉండొచ్చు అన్న ఉద్దేశంలో అలా ప్రస్తుతానికైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాన్ని కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో November 10th ప్రస్తుతానికి 13 మంది చనిపోయారు, 2 డజన్లకు పైగా, అంటే దాదాపు ఒక 20 నుంచి 30 మంది దాంట్లో చాలా ఇంజూర్ అయ్యారు. ఉమర్ మొహమ్మద్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఉమర్ నబీ పాకిస్తాన్కి సంబంధించిన జైషీ మహమ్మద్ అనే ఒక టెర్రర్ గ్రూప్ని ఇండియాలో రన్ చేద్దామని షాహీన్ వీళ్ళందరినీ, షాహీన్ అని సీనియర్ మోస్ట్ ఒక మెడిసిన్ డాక్టర్, ఒక MD, ఒక లెక్చరర్, ఆయన వీళ్ళందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి వీళ్ళకి ట్రైన్ చేసి కొన్ని వేల అంటే 2900 కేజెస్ అమోనియం నైట్రేటు అలాగే మిగతా కెమికల్స్, ఇటు గుజరాత్లో మనం చూస్తే ATS దగ్గర గ్రెనేడ్స్ దొరికాయి, కొన్ని బయో వెపన్స్ని కూడా తయారు చేసే ప్లాన్ చేశారు. సో మొత్తం మీద ఈ ప్లాన్ అంతా జైషీ మొహమ్మద్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అక్కడి నుంచి ఇండియాలో ఈ టెర్రర్ గ్రూప్ని రన్ చేసి దీనికి ఒక పేరు కూడా పెట్టారు, టీమ్ D అని చెప్పేసి. ఆ టీమ్ D అని పేరు పెట్టి ఇదంతా రన్ చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే TATP ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ ఏదైతే మదర్ ఆఫ్ సెతాన్ అని చెప్పేసి అనుకునే ఒక ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఏదైతే ఉందో దాన్ని వాడారు అని చెప్పి తెలుస్తుంది. సో ఎంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో కూడా చూడండి. అడ్వాన్స్డ్ లేటెస్ట్ బాంబ్స్ అని చెప్పాలా, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, లేకపోతే లేటెస్ట్ థ్రెట్స్ అని చెప్పాలా. సో మొత్తం మీద ఇటు ప్యారిస్, దాని తర్వాత బెల్జియంలోని బ్రసెల్స్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో ఏదైతే బాంబ్స్ 2015, 16, 17 ఆ సమయంలో ఏదైతే బాంబ్ అటాక్స్ ఫారినర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏదైతే యూజ్ చేశారో అలాంటివి ఇక్కడ మన ఇండియన్స్కి ట్రైన్ చేసి సైకలాజికల్గా మోటివేట్ చేసి వాళ్ళతో ఇలాంటి అటాక్స్ చేయించారు. ఇటు లండన్ దగ్గర మాంచెస్టర్లో కూడా 2017లో కూడా చేశారు. సో మొత్తం మీద ఇలా ఈ లెవెల్లో ప్రస్తుతానికి జైషీ మహమ్మద్ ఇండియాని టార్గెట్ చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా మరి ఏమన్నా ఇలాంటి ప్లాన్స్ కూడా చేశారా, దీనికి ఎంతో గ్రౌండ్ వర్క్ జరగాలి. ఇటు గవర్నమెంట్ టెక్నాలజీ వైజ్ అన్ని రకాలుగా డెవలప్ అయినా కూడా ఇలాంటి వాటిని ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే గ్రాస్ రూట్ లెవెల్లో
వీళ్ళని ఎవరైతే మోటివేట్ చేస్తున్నారో ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యి కావచ్చు, వాట్సాప్లో కనెక్ట్ అయ్యి కావచ్చు, లేకపోతే ఇతర సోషల్ మీడియా గ్రూప్స్లో కావచ్చు, వీళ్ళని కనెక్ట్ చేసుకొని వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళని ఇలా టెర్రరిస్టులుగా మార్చే వ్యక్తులు ఏదైతే ఆ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో నిర్మూలిస్తే తప్పించి ఇవన్నీ ఆగవని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు పోలీస్ సిబ్బంది, అలాగే ఇటు ఆర్మీ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రస్తుతానికి మొత్తం ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. మనకు తెలుసు ఇటు హైదరాబాద్కి సంబంధించిన రాజేంద్ర నగర్లో కూడా అరెస్టులు జరిగాయి, ఇటు గుజరాత్లో కొన్ని అరెస్టులు జరిగాయి, 4 రాష్ట్రాల్లో కూడా అరెస్టులు చేశారు. సో మొత్తం మీద ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ప్రస్తుతానికైతే పోలీసులు వెతుకుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఉమర్కి సంబంధించిన 3 కొలీగ్స్, ఇటు షాహీన్ సాయిద్, ముజమిల్ షాకిల్, అలాగే ఆదిల్ రాతర్, వీళ్ళందరూ కూడా అల్ ఫలా యూనివర్సిటీ, ఫరీదాబాద్కి సంబంధించిన అల్ ఫలా యూనివర్సిటీ బ్లాక్ 17 రూమ్ నెంబర్ 13లో ఇదంతా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్, అలాగే ఇండియాలో ఎవరైతే ఉంటూ టెర్రరిస్ట్గా మారుతున్నారో వీళ్ళందరికీ చెక్ పాయింట్ పెట్టాలంటే ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.